హలో నమస్తే అండి, వెల్కమ్ టు పునగల్లు పిల్ల ఛానల్. ఈరోజైతే వీడియోలో 365 వత్తులు వెలిగిస్తాం కదండి కార్తీక మాసంలో. ఇలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇంట్లో చూపిస్తానండి. ముందుగా ఇలా పత్తిని అయితే తీసుకొని, చేలో తీసుకున్న పత్తిని అయితే గింజలు లేకుండా మొత్తం తీసుకొని ఇలా తీసుకోవాలండి. తీసుకొని అయితే పక్కన పెట్టుకొని, మనం చీపురు పుల్ల, కొత్త చీపురు పుల్ల ఉంటుంది కదండి, కొత్త చీపురు పుల్లతోనైనా చేసుకోవచ్చు. కొత్త చీపురు పుల్ల మన దగ్గర అందుబాటులో లేకుంటే ఇలా ఊది బస్తీ ఉంటుంది కదండి, అగరబత్తులు, వాటిని అయితే అగరబత్తుల పొడిని అంతా తీసివేసుకోవాలండి. పొడిని తీసేసుకున్న తర్వాత ఆ పుల్లతోనైతే వత్తులు చేసుకోవచ్చండి. ఇలా ఒక పీట తీసుకొని, పీట పైన పుల్లను పెట్టుకొని కొంచెం కొంచెంగా మనం గింజలు తీసుకున్న పత్తిని అయితే దూదినండి, అదే దూదిని పెట్టుకొని ఇక్కడ అరచేయి మొదల దగ్గర ఇలా అరచేయి మొదలతో ఇలా అనాలండి. అంతేనండి, వత్తు అయితే ఈజీగా వస్తుంది. చూడండి వీడియోలో చూపినట్టు విధంగా అనండి. ఒక 10 నిమిషాల్లో 365 వత్తులు అయితే చేసుకోవచ్చు అండి. అంత సులువండి. ఇదొక పద్ధతి అండి. ఇంకొక పద్ధతి కూడా చూపిస్తానండి. మనం ఇంట్లో చేసుకుంటే మన చేతులతో మనం చేసుకుంటే అది వేరే కదండి. ఇప్పుడు ఇలా కొంచెం మన గింజలు తీసుకున్న పత్తిని అయితే మన పిడికిలో పట్టే అంతా తీసుకోండి. ఎడమ చేయిలో తీసుకొని కొంచెం కొంచెంగా ఇలా వేళ్ళతో ఇలా ఇలా అనాలండి. అలా అనేటప్పుడు మనం విభూతితో అయినా ఇట్లా వేళ్ళకు విభూతి అయినా రాసుకోవచ్చండి. లేకుంటే ఆవు నూనె వేళ్ళకు రాసుకొని ఇలా కొంచెం కొంచెం దూదిని అయితే లాగుతూ ఇలా వత్తిలాగా అనాలండి. వేళ్ళతోనంటే వత్తిలాగా వస్తుందండి. అలా కొంచెం దూరం అన్న తర్వాత ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే అంతేనండి, ఒక వత్తి అయిపోతుంది. చాలా సింపుల్ అండి. ఈ పద్ధతులు కూడా చేసుకోండి. ఇలా చేసుకోవచ్చండి, చాలా సింపుల్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.